ఉపవాసం వల్ల జబ్బు పడతారని, తినకపోతే చచ్చిపోతారని చెప్పి కొందరు చూపే సానుభూతికి లోబడకుండా ఉపవాసం చేసేవాళ్ళు మానసికంగా తయారు కావాలి. తమను తాము సిద్ధం చేసుకోవాలి. దీర్ఘమైన ఉపవాసాలు చేసేటప్పుడు మొదటి కొద్ది రోజులు బలహీనంగా అనిపించే మాట వాస్తవం. ఎందుకంటే ప్రాణశక్తికి ఆహారం మీద ఆధారపడటం అలవాటయింది. కానీ క్రమక్రమంగా రోజులు గడుస్తున్న కొద్దీ మీకింక నీరసం అనిపించదు. మీ ప్రాణశక్తి, ఆత్మ ఆహారం నుంచి విడివడతాయి. మీ శరీరం ప్రాణశక్తి మీదే ఆధారపడి ఉండటం మీరు గమనిస్తారు. ప్రాణం శాశ్వతమైనది. అది శ్వాస మీద కాని, ఆహారం, నీరు లేదా సూర్యరశ్మి మీద కాని ఆధారపడి లేదు. మీరు నాశనం లేని ఆత్మ అని ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. ఇది జీవించాల్సిన విధానం. మన చైతన్యం మరణం తరువాత నిలిచే ఉంటుంది. కానీ సాధారణ మానవుడు ఆ నిర్విచ్ఛిన్నమైన భావనను కోల్పోతాడు. అందువల్ల తాను మరణించానని అనుకుంటాడు. మనమందరం ఏదో ఒక రోజున చావవలసిన వాళ్ళమే. కాబట్టి చావును చూసి భయపడడంలో ప్రయోజనం లేదు. నిద్రలో మీ శరీరం చైతన్యాన్ని కోల్పోవడం అనే ఊహ మిమ్మల్ని దుఃఖితులయ్యేటట్లు చేయడం లేదు. నిద్ర అనేది మీరు ఎదురుచూడదగ్గ స్వేచ్ఛను ఇచ్చే స్థితిగా అంగీకరిస్తారు. చావు కూడా అలాంటిదే. అది ఒక విరామ స్థితి. ఈ జీవితం నుంచి విరమించుకున్నందుకు భరణం. అందులో భయపడడానికి ఏమీ లేదు. చావు వచ్చినప్పుడు దాన్ని చూసి నవ్వండి. మీకు చావు లేదు అనే గొప్ప పాఠాన్ని నేర్చుకోవడానికి మీరు పొందవలసిన ఒకే ఒక అనుభవం మృత్యువు అనేది. దాన్ని మీరు ఇప్పుడే తెలుసుకోగలిగినప్పుడు చావు కోసం ఎదురుచూడ్డం ఎందుకు? మీరు నేర్చుకోవలసిన మొదటి పాఠం జీవితం అనేది ఆహారం మీద ఆధారపడింది కాదని. ఉపవాసం ద్వారా మీకు మీరు దాన్ని నిరూపించుకోగలరు.